అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా దగ్గర ఎక్కువ షాట్స్ లేవు, అందుకే నేను ఇంత ధైర్యంగా ఆడగలుగుతున్నాను. ఈ మాటలు వింటే మీకేమనిపిస్తుంది? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది టీమిండియా యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ చెప్తున్న తన సక్సెస్ సీక్రెట్. సాధారణంగా బ్యాటర్లు తమ దగ్గర 100 రకాల షాట్లు ఉన్నాయని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ అభిషేక్ మాత్రం తను ఒక సింపుల్ క్రికెటర్ అని, తన దగ్గర ఉన్న కొన్ని షాట్లనే పర్ఫెక్ట్గా నమ్ముకుంటానని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అసలు న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ టీ20లో అభిషేక్ బ్యాటింగ్ విధ్వంసం వెనుక ఉన్న ఆ సింపుల్ ఫార్ములా ఏంటి? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ టీ20లో అభిషేక్ శర్మ మరోసారి తన మార్క్ చూపించాడు. పవర్ ప్లేలో బౌలర్ ఎవరన్నది చూడకుండా గ్రౌండ్ నలుమూలలా బాదుతూ, అంటే టీమిండియా మొత్తానికి కూడా స్టార్టింగ్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి స్టార్టింగ్. మ్యాచ్ తర్వాత మాట్లాడిన అభిషేక్ తన బ్యాటింగ్ ప్లాన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. నేను క్రీజులోకి వెళ్ళేటప్పుడు కేవలం బాల్ని హిట్ చేయాలనే ఆలోచనతోనే వెళ్తాను. నా దగ్గర డజన్ల కొద్దీ షాట్స్ లేవు కాబట్టే నేను దేని గురించి కన్ఫ్యూజ్ అవ్వను అని చెప్పుకోవచ్చాడు. అంటే ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడమే అతనికి ఒక అడ్వాంటేజ్గా మారిందన్నమాట. ఈ రోజుల్లో చాలామంది ప్లేయర్లు మోడ్రన్ క్రికెట్లో రకరకాల షాట్లు ట్రై చేస్తూ కన్ఫ్యూజన్లో వికెట్లు పారేసుకుంటున్నారు. కానీ అభిషేక్ శర్మ ఫిలాసఫీ కంప్లీట్ డిఫరెంట్. ఆయన ఏమన్నారంటే, నా దగ్గర ఉన్న షాట్స్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ బాల్ నా ఏరియాలోకి వస్తే అస్సలు వదిలిపెట్టను. నా బ్రెయిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ వల్లే ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్లో ఎలాగైతే ఆడాడో ఇప్పుడు టీమిండియా జెర్సీలో కూడా అదే రేంజ్లో రెచ్చిపోతున్నాడు. తన బలాలు ఏంటో తనకు బాగా తెలుసు కాబట్టే ఆయన అంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఎదుగుదలలో యువరాజ్ సింగ్ మరియు బ్రియన్ లారా వంటి దిగ్గజాల పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా యువరాజ్ సింగ్ గైడెన్స్లో అభిషేక్ తన పవర్ని ఎలా వాడాలో నేర్చుకున్నాడు. నేను నేర్చుకున్న ఈ సింపుల్ మైండ్ సెట్ వెనుక నా మెంటర్ సలహాలు ఉన్నాయి అని అభిషేక్ గుర్తు చేసుకున్నాడు. బాల్ని గట్టిగా కొట్టడం కంటే టైమింగ్ ఎలా చేయాలి, ఫీల్డింగ్ గ్యాప్స్ని ఎలా వాడాలి అనే అంశాలపైన ఆయన ఫోకస్ పెంచాడు. ఇప్పుడు మనకి గ్రౌండ్లో కనిపిస్తున్న ఆ సిక్సర్ల సునామీ నెట్స్లో ఆయన చేసిన కఠోర శ్రమకు ఫలితం. టీమిండియాలో ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పుడు విపరీతమైన పోటీ ఉంది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ వంటి ప్లేయర్లు ఉన్న అభిషేక్ శర్మ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఆయన ఉద్దేశం ప్రకారం టీంకి కావాల్సింది ఒక మంచి స్టార్ట్. అది తను ఇవ్వగలిగితే చాలని భావిస్తున్నాడు. రికార్డుల గురించి ఆలోచించకుండా కేవలం తన గేమ్ని ఎంజాయ్ చేయడమే తన గోల్ అని అభిషేక్ స్పష్టం చేశాడు. ఈ యంగ్ గన్ ఇలాగే రాణిస్తే టీమిండియాకు పవర్ ప్లేలో ఇక తిరుగు ఉండదు. చూసారుగా అభిషేక్ శర్మ సక్సెస్ స్టోరీ. మనకిచ్చే మెసేజ్ ఒకటే, మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నదన్నది కాదు, ఉన్న ఒక ఆయుధాన్ని ఎంత పదునుగా వాడుతున్నామన్నదే ముఖ్యం. అభిషేక్ ఆ సింపుల్ ఫార్ములాతోనే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ని షేక్ చేస్తున్నాడు. న్యూజిలాండ్తో సిరీస్లో ఆయన మరిన్ని సెంచరీలు సాధించాలని కోరుకుందాం. మరి అభిషేక్ శర్మ బ్యాటింగ్లో మీకు నచ్చిన షాట్ ఏది? కామెంట్లో తెలపండి.